రేపు ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో నామినేషన్లకు రెడీ అవుతోంది కాంగ్రెస్. నోటిఫికేషన్ రాగానే నామినేషన్లు వేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటికే డీసీసీలను అలర్ట్ చేసింది పీసీసీ. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ కేసులో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ యథావిధిగా జరుగుతుందని చెప్పారు. 1930 తర్వాత తెలంగాణలో కుల సర్వే జరిగిందని, బీసీల కోసం 3 చట్టాలు తీసుకొచ్చామన్నారు. బిల్లుకి అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతిచ్చాయని, బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందన్నారు. చిత్తశుద్ధి ఉంది కాబట్టి నిష్ణార్థులైనటువంటి న్యాయవాదుల్ని ఈ ప్రక్రియలో భాగం చేసి మేము సమ్మతంగానే రిజర్వేషన్ ఇచ్చాము అనేటువంటి వాదన వినిపించగలిగినాం. ఇవాళ కోర్టు స్టే చేయలేదంటే మా వాదనలో బలం ఉంది కాబట్టి కోర్టు స్టే ఇవ్వలేదని మేము అనుకుంటా ఉన్నాం. రేపు కూడా మా న్యాయవాదులు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులతో పాటు ఇంప్లీడ్ అయినటువంటి మా బీసీ సంఘ నాయకుల యొక్క న్యాయవాదులు వారు వాదనలు వినిపిస్తారు. కోర్టు మా వాదనలు నమ్ముతుందని అనుకుంటా ఉన్నాం. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా మొదలవుతూ ఉంది. ఇది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అన్ని పార్టీల మద్దతుతో చట్టం చేయడం జరిగింది కాబట్టి, ఇది కుల సర్వే జరిగిన తర్వాత ఎంపెరికల్ డేటా లభించింది కాబట్టి, ఈ రాష్ట్రంలో 56.33% బీసీలు ఉన్నారనేటువంటి ఒక సైంటిఫిక్ మోడ్లో జరిగే సర్వే తెలిపింది కాబట్టి ఈ రిజర్వేషన్ ఇవ్వడం న్యాయబద్ధమైంది అనేది మాట మా న్యాయవాదులు వాదనలో వినిపించినారు. ఇవాళ స్టే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి ప్రక్రియ ఉంటుందని అనుకుంటాం. ఎవరికి వారు ఇది న్యాయమైన కోరిక కాబట్టి మా బీసీ సంఘాలు కానీ బీసీ సీనియర్ నాయకులు కానీ ఇంప్లీడ్ అయినారు. వాళ్ళు ఇది న్యాయం జరగాలనే తపనతో ఇంప్లీడ్ అయినారు. వారు వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు సరైన న్యాయం చేయాలని చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడి దాకా వచ్చింది. రేపు కూడా సమర్థవంతంగా వాదనలు వినిపించి ఈ కేసును గెలుస్తామని అనుకుంటాం. బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంది కాబట్టి నిష్ణార్థులైనటువంటి న్యాయవాదుల్ని ఈ ప్రక్రియలో భాగం చేసి మేము సమ్మతంగానే రిజర్వేషన్ ఇచ్చాము అనేటువంటి వాదన వినిపించగలిగినాం. ఇవాళ కోర్టు స్టే చేయలేదంటే మా వాదనలో బలం ఉంది కాబట్టి కోర్టు స్టే ఇవ్వలేదని మేము అనుకుంటా ఉన్నాం. రేపు కూడా మా న్యాయవాదులు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులతో పాటు ఇంప్లీడ్ అయినటువంటి మా బీసీ సంఘ నాయకుల యొక్క న్యాయవాదులు వారు వాదనలు వినిపిస్తారు. కోర్టు మా వాదనలు నమ్ముతుందని అనుకుంటా ఉన్నాం. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా మొదలవుతూ ఉంది. ఇది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అన్ని పార్టీల మద్దతుతో చట్టం చేయడం జరిగింది కాబట్టి, ఇది కుల సర్వే జరిగిన తర్వాత ఎంపెరికల్ డేటా లభించింది కాబట్టి ఈ రాష్ట్రంలో 56.33% బీసీలు ఉన్నారనేటువంటి ఒక సైంటిఫిక్ మోడ్లో జరిగే సర్వే తెలిపింది కాబట్టి ఈ రిజర్వేషన్ ఇవ్వడం న్యాయబద్ధమైంది అనేది మాట మా న్యాయవాదులు వాదనలో వినిపించినారు. ఇవాళ స్టే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి ప్రక్రియ ఉంటుందని అనుకుంటాం. ఎవరికి వారు ఇది న్యాయమైన కోరిక కాబట్టి మా బీసీ సంఘాలు కానీ బీసీ సీనియర్ నాయకులు కానీ ఇంప్లీడ్ అయినారు.